మహారాష్ట్ర ఎన్నికల మ్యాచ్లో మహాయుతి టీం విజయం సాధించింది. మోదీ బౌన్సర్స్ కి, ఫడ్నవీస్ యార్కర్స్ కి, ఏక్నాథ్ షిండే ఇన్స్వింగర్లకు మహావికాస్ అఘాడి కూటమి బ్యాటర్స్ చేతులెత్తేశారు. టీంలో కొందరు పోరాడిన మహాయుతి టార్గెట్ను మాత్రం చేంజ్ చేయలేకపోయారు. ఇంతకీ ఎంవీఏ ఎందుకు ఓడిపోయింది? మహాయుతి గెలవడానికి కారణాలేంటి? ఎంవీఏ ఓటమికి ఆశించిన స్థాయిలో మరాఠా ఓట్లు పడకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరాఠా రిజర్వేషన్కు సంబంధించిన విషయాల్లో ఎంవీఏ కూటమికి స్పష్టత లేదన్న వాదన ఉంది. అందుకే బీజేపీ, శివసేన షిండే టీం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కలిసి ఉన్న మహాయుతికే మరాఠా కమ్యూనిటీ పట్టం కట్టినట్టుగా కనిపిస్తోంది. పార్టీ గుర్తుల గందరగోళం కూడా ఎంవీఏ ఓటమికి మరో కారణం. శివసేన పార్టీ విభజన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఏక్నాథ్ షిండే శివసేన మధ్య పార్టీ గుర్తు వివాదం నడిచింది. అయితే ఏక్నాథ్ షిండే వర్గానికే అసలైన శివసేన గుర్తుపై పోటీ చేసే అవకాశం దక్కింది. ఇది ఉద్ధవ్ టీం ఓటర్లకు భారీగా గండిపెట్టింది. ఎందుకంటే చాలా మంది ఓటర్స్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పార్టీ సింబల్ చూసే ఓటేస్తారు. అటు ఎన్సీపీ శరద్ పవార్ టీం ఓట్లను చీల్చింది కూడా ఇదే అంశం. ఎంవీఏ కూటమిలో రెండు ప్రధాన పార్టీలైన ఈ రెండింటి పార్టీలకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మహిళా ఓటర్లు. మహిళల కోసం ప్రత్యేకంగా ఎంవీఏ ఎలాంటి అభివృద్ధి పథకాలు తీసుకురాలేదు. అటు ఇదే సమయంలో సంక్షేమ పథకాలపై ద్వారా మహాయుతి మహిళలను ఆకర్షించింది. 2023 జూన్లో మహాయుతి ప్రభుత్వం పేద మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయ కార్యక్రమం లడికి బెహానా యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మహిళలకు నెలకు 1500 అందించింది. మరోవైపు తన పాలనలో ఎంవీఏ ఈ తరహా పథకాలను తీసుకురాలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర 3 ముఖ్యమంత్రులు, 4 ఉప ముఖ్యమంత్రులను చూసింది. ముందుగా ఎంవీఏ కూటమి ప్రభుత్వాన్ని నడిపింది. 2022 జూలై 3 వరకు ఉద్ధవ్ ఠాక్రేనే మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. విదర్భ ఫ్యాక్టర్. ఎన్నికలలో విజయం సాధించడానికి విదర్భ చాలా కీలక ప్రాంతం. 62 అసెంబ్లీ స్థానాలు ఈ రీజియన్లోనే ఉన్నాయి. అందుకే బీజేపీ ఈ ప్రాంతాలపై మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ప్రజలకి అనేక హామీలు ఇచ్చింది. అవే వారి విజయానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం ఎంవీఏ ఓటమికి మరో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. 3 ఏళ్ల ఎంవీఏ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక సమస్యలను ఎంవీఏ నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ఇటు మహాయుతి కూటమి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రైతులకు నష్టం వచ్చినప్పుడు తక్షణ సాయాన్ని అందించింది. తమని గెలిపిస్తే అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి వారి నమ్మకాన్ని గెలుచుకుంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో జాతీయ నేతల ప్రభావం కూడా ఉందని చెప్పాలి. ప్రధాని మోదీ ప్రచారాలు ప్రజలను ప్రభావితం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఎంవీఏలో కూడా బడా లీడర్లు ఉన్న ప్రజలకు మాత్రం అది ప్రాంతీయ పార్టీలాగానే కనిపించిందని అంటున్నారు. అటు ఎంవీఏ కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు కూడా వారికి పడే ఓట్లను తగ్గించి ఉండవచ్చు. కాంగ్రెస్, శివసేన మధ్య భీవాండి స్థానాలపై గొడవలు జరిగాయి. అటు శివసేన, ఎన్సీపీ మధ్య కూడా పలు స్థానాల విషయంలో రచ్చ జరిగింది. ఇలాంటివి మహాయుతి కూటమికి ప్లస్గా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఎంవీఏ కొంపముంచాయి. ఉద్ధవ్ సీఎంగా ఉన్న సమయంలో కీలకమైన ముంబై మెట్రో ప్రాజెక్ట్ సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్స్ నిలిచిపోయాయి. అటు కోవిడ్ సమయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వలస కార్మికులు ఇంటికి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం లాంటి అంశాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఓబీసీ ఓట్లను సమీకరించడంలో మహాయుతి విజయవంతమైంది. ఓబీసీ రిజర్వేషన్లపై మహావికాస్ అఘాడి వ్యవహార శైలి మహాయుతికి ఓటు బ్యాంకు మరింత పెంచింది. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో ఎంవీఏకి క్లారిటీ లేదన్న ప్రచారాన్ని మహాయుతి నేతలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రాధాన్యతల విషయంలో నాటి ఉద్ధవ్ సర్కార్ చేసిన తప్పిదాలు కూడా ప్రజల్లో ఎంవీఏ పట్ల నమ్మకం కోల్పోయేలా చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల అవసరాలను పక్కన పెట్టి అర్ణవ్ గోస్వామి అరెస్ట్, కంగనా రనౌత్ ఇంటిని ధ్వంసం చేయడం లాంటి వాటికి ఉద్ధవ్ ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఉద్ధవ్ ఠాక్రే ప్రజాస్వామ్యాలపై ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం కాకుండా ఫేస్బుక్ లైవ్ ద్వారా పరిపాలన చేశారన్న వాదన ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎంవీఏ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు.